మార్నింగ్ లీడర్స్. సూలూరుపేట నియోజకవర్గంలోని బట్లకనుపూరు గ్రామంలో గత 2 నెలల క్రితం అన్నగారు రైతు రూపేష్ గారు తోట దగ్గర మనం రావడం జరిగింది. అయితే తోట మేము వచ్చినప్పుడు చెట్టు చూస్తే అసలు మాకు నచ్చల. ఎలాగంటే పరిస్థితి, చెట్లు ఆకులు కానీ ఎల్లో షేడ్లో ఉన్నాయి, ఎండుకొమ్మ ఎక్కువగా ఉండింది. ఆ చెట్టు అనేది ఎగిరి అనేది కంప్లీట్ లేకుండా ఉండింది. అయితే రైతు చాలా బాధపడుతున్నాడు అన్న రూపేష్ అన్న. ఆ తర్వాత మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు వచ్చి చూసి అన్న ఈ మా మందులు వాడితే వాటి యొక్క విధానం గురించి అన్నకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆ రోజు చాలామంది రైతులు వచ్చినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయలే. అన్న మాత్రం మా మీద నమ్మకంతో మా మా విన్ప్రో లైఫ్ ప్రోడక్ట్ని వాడాడు. సో అన్న మాటల ద్వారా మీరు వినండి అన్న ఏం చెప్తాడో. అన్న రూపేష్ అన్న, ఆ రోజు మనం వచ్చి చూసిన తర్వాత మీకు అసలు ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది? మీరు ఎట్లా కనుక్కున్నారు? మేమైతే డైరెక్ట్గా మీ దగ్గర రాలా, ఎలా కనుక్కున్నారు? ఎలా కనుక్కున్నామంటే ఫస్ట్ రాసిపాలెం వెళ్ళే రూట్లో డైలీ వజిలికి వెళ్తూ ఉంటాం మేము. మండలం కదా మాకు. వెళ్తుంటే ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఎల్లో కలరు పసుపుగా ఉండేది, ఒక చెట్టు నల్లంగా ఉండేది, ఒక చెట్టు పసుపుగా ఉండేది, ఒక చెట్టు ఆకు రాలేది, సగం చెట్టు కొమ్మలు ఎండిపోయేది. ఆయన ఏంటంటే చెట్లు తీసేయాలనుకున్నాడు అతను. నేను లాభం లేదు అట్టుంటే ఏంది భూమి చూస్తే బాగుండేది, చెట్లు చూస్తే ఒక చెట్టు ఉన్నట్టు ఒక చెట్టు ఉండేదిలే. ఈ చెట్లు అయిపోయినాయి అనుకునేది మేము పోయినప్పుడల్లా చూసిపోతా లేదు, ఈయన సరిగా చేయడం లేదు కావాలనుకునేది. ఆయన అతను ఎట్టెట్టో ప్రయత్నించాడు, కానీ అతని వల్ల ఈయన ఎందుకు గమనం అయిపోయినాడు ఆయన. ఆ తర్వాత ఈ మధ్య ఒక 3 months బ్యాక్ వెళ్తే చెట్లు అన్ని పొదలుగా ఉన్నాయి, నల్లంగా ఉన్నాయి. అతనికి తెలిసిన ఫ్రెండ్ ద్వారా కాల్ చేపిస్తే అతను ఫస్ట్ చెప్తాలే అన్నాడు. ఆ తర్వాత హరి అని ఒక అతను వచ్చారు, డెమాన్స్ట్రేట్, తిక్కవరం అతను ఊరంట అనేటట్టుకి మేము అప్పుడు సార్కి కాల్ చేస్తే నేను వేరే ఫీల్డ్లో ఉన్నాను, నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు సార్ వచ్చి చెట్లు చూశారు. చెట్లు చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే మా చెట్లు నల్లంగానా, అంటే నల్లంగా ఎరుపుగా ఆకు అంతా ముడుచుకొని తేటుగానే ఉండేదిలే. ఏందో రోగం వచ్చిన చెట్టు కానీ కుషించిపోతుంది, ఆ మాదిరి ఉన్న వాస్తవం ఉంటే అప్పుడు ఈ విధంగా కానీ సాయిల్ వాడారంటే ఎకరాకి ఇన్ని ప్యాకెట్లు లెక్కన 5 ప్యాకెట్లు లెక్కన వాడి స్టిక్కర్ దాంట్లో కలిపి మందులు స్టిక్ 100 మల్టీ యాక్షన్, ఇది అగ్రి సాయిల్ కేర్ గ్రాన్యూల్స్. అది ఒకసారి ఒక 10-12 మంది నిమ్మ చెట్లు అందరికి ఉన్నాయి, అందరూ సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ ఎవరు ముందుకు రాలా. నేనేందంటే ఇప్పుడు నిమ్మ చెట్లకి ఎంతో పెడుతున్నాం, ఒకసారి ట్రైల్ చేస్తే పోతుంది కదా, ఎంతో పెడుతున్నాము అనేసి వాడిన తర్వాత నీ చెట్లు ఈ విధంగా గుబురుగా వస్తాయి అన్నారు. కానీ అంత కాకపోయినా కొంచెం వచ్చినా చాలు అని వాడితే చూడండి చెట్లు ఎట్లా ఉండేది, చూడండి మొత్తం తేటి. చూడండి లీడర్స్, అన్నగారు మాట్లాడినారు. అతను వేరే రైతు పంట చూసుకొని అతని ద్వారా కాంటాక్ట్ అయ్యి మన డిస్ట్రిబ్యూటర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాడిన తర్వాత చెట్టు యొక్క పరిస్థితి ఇప్పుడు అన్న మాటలోనే ఉన్నారు. రైతు రూపేష్ అన్న చాలా సంతోషపడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు పిలిపించి మమ్మల్ని ఇంకా కొన్ని చెట్లు నాకు ఉన్నాయి, నా ఫ్రెండ్స్కి ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు మాకు ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత మాకు కూడా ఆ రోజు కంటే ఈరోజు చూస్తే మాకు చాలా సంతోషం వేసింది. చెట్లు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ టు విన్ప్రో లైఫ్. ఇప్పుడు మన ప్రోడక్ట్ అయినటువంటి అన్న కేవలం వాడింది స్టిక్ 100 సాయిల్ కేర్ గ్రాన్యూల్స్ వాడారు. చెట్ల యొక్క పరిస్థితి చూడండి మీరు ఎలా ఉందో. అన్న రైతు రూపేష్ అన్న కూడా చాలా సంతోషపడుతున్నాడు. సో మీరు మాకు సహకరిస్తే మీకు ఇంకా రిజల్ట్ ఈల్డింగ్ వరకు మేము కంప్లీట్ మీకు కన్సల్టెన్సీ ఇస్తాం సార్. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు ఎరువు తోలేదానికి టాటర్ అతను కూడా వచ్చారు కదా, ఆపి చూసి నేను కూడా వేస్తాను, అప్పుడు గమ్మన అయిపోయినాము సరిలే అని చెప్పేసి నేను ఒక దాకా కూడా తెప్పించు, 5 కాదు 6 కాదు 10 వేస్తాను ఎకరాకి అనే టైప్లో మాట్లాడుతున్నాను. ఇప్పటికీ 3 వచ్చి చూసిపోండారు, చూసిపోయి 3 అడుగుండారు. నేను హరియానా కూడా కాల్ చేసి అడిగాను, సరే ఫీల్డ్ నుంచి వస్తున్నాము మళ్ళీ కావాలని తెప్పిస్తాంలే అనేటట్టుకి అందరూ ముందుకు వస్తున్నారు అనమాట. ఓకే సార్ రూపేష్ గారు, ఇంకా మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ టు విన్ప్రో లైఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.